వికారాబాద్ జిల్లా తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం ఇక్కడ అన్ని రకాల టెస్టులు చేయబడను. అంతేకాక ఇతర ఆసుపత్రికి రిఫర్ చేయాల్సి వస్తే వారి దగ్గర మెడికల్ బిల్లు మాత్రమే తీసుకుంటాం. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే మా లక్ష్యం. వికారాబాద్ జిల్లా మన్నెగూడలో 2014లో డాక్టర్ బషీర్ మహమ్మద్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఆనాటి నుండి నేటి వరకు గ్రామీణ ప్రాంత ప్రజలకు 24 గంటలు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈ ఆసుపత్రి 2023లో క్యూర్ వెల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా రూపాంతరం చెంది పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఈ ఆసుపత్రిలో స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ అలియా బేగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. డీజీఓ డాక్టర్ రిఫత్ ఫాతిమా, రేడియాలజీ డాక్టర్ శేఖర్ రెడ్డి, మైక్రోబయాలజీ షెఫ్ జహాన్ బాను, ఎఫ్ఈఎం సయ్యదా మొదలగు డాక్టర్లతో పాటు డాక్టర్ బషీర్ అహ్మద్ 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఈ ఆసుపత్రిలో సాధ్యమైనంత వరకు అన్ని రకాల చికిత్సలు అందించేందుకు ప్రయత్నిస్తామని, ఒకవేళ ఇతర ఆసుపత్రికి రిఫర్ చేయాల్సి వస్తే వారి దగ్గర మెడికల్ బిల్లు మాత్రమే తీసుకుంటామని తప్ప ఇతర ఫీజులు ఎలాంటి రూపాయి కూడా వసూలు చేయమన్నారు. మా ఆసుపత్రిలో పూర్తి స్థాయి చికిత్స పొందిన తర్వాతనే ఫీజు గురించి ఆలోచిస్తామన్నారు. ఇక్కడ ఎక్స్రే, స్కానింగ్, అల్ట్రాసౌండ్ అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. 24 గంటలు గైనకాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్ అందుబాటులో ఉంటారు. మన్నెగూడ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తూ డాక్టర్ బషీర్ ప్రజల మన్ననలు పొందుతున్నారు. మెరుగైన వైద్యం అందిస్తూ మంచి పేరు తెచ్చుకొని డాక్టర్ బషీర్కు ఈ ప్రాంతంలో అనేక మంది సహకారాలు అందిస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా రాజకీయ నేతలైనా విద్యావేత్తలైనా ఎవరైనా సరే ముందుగా డాక్టర్ బషీర్ దగ్గరికి వెళ్ళాలి అనుకునేంతలా ప్రాంత ప్రజలకు దగ్గరయ్యాడు. తక్కువ ఖర్చుకే మెరుగైన చికిత్సతో పాటు రోగిని ఆప్యాయంగా పలకరించడంతో డాక్టర్ బషీర్ పేదల వైద్యుడని ఈ ప్రాంత ప్రజలకు కొనియాడుతున్నారు. I am Dr. Bashir, working as a clinical pharmacist with Dr. Alia Begum, Managing Director of Curewell Hospital, Mannegooda. మన ఆలియా మేడం 24 hours అనేది సర్వీస్ ఇస్తారు. ఎన్నో పేషెంట్స్కి మనకు ఎమర్జెన్సీలు వచ్చినప్పుడు చాలా పేషెంట్స్కి హ్యాండిల్ చేశారు. మా హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటి అంటే, మా హాస్పిటల్లో ఎప్పుడైతే పేషెంట్స్ ఎమర్జెన్సీలో వస్తారో మన ఆలియా మేడము మనకు అమౌంట్ కోసం కాకుండా, మనీ కోసం కాకుండా ట్రీట్మెంట్ అనేది పేషెంట్స్ని ఎలా, వాళ్ళ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది, ట్రీట్మెంట్ ఎలా చేయాలనేది దాని గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే మా హాస్పిటల్లో వచ్చినప్పుడు పేషెంట్ ఫస్ట్ అడ్వాన్స్ కట్టండి కానీ, లేదంటే డాక్టర్ ఫీజ్ పే చేయండి, లేదంటే మెడికల్ అమౌంట్ కట్టండి అనేది, దాని గురించి అనేది ఎవరు మా హాస్పిటల్లో స్పెషల్గా దాని గురించి మేము పట్టించుకోము. మా దగ్గర వచ్చిన పేషెంట్ని వాళ్ళ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనేది మాది ఒక ఎయిమ్ ఉంటుంది. ఇట్లు గిట్ట ఎంతోమంది విలేజెస్ నుంచి ఎంతో మన సివియర్ పెయిన్స్ కానీ, లేదంటే ఆర్టీఏ కేసెస్, రోడ్ యాక్సిడెంట్ కేసెస్ ఎంతోమంది వస్తారు. ఈవెన్ వాళ్ళ దగ్గర 1 రూపీ, 1 రూపాయి గిట్ట ఉండదు. అలాంటి ఎంతో మందిని మేము చూసాము. నైట్లో గిట్ట అసలు 1 రూపాయి ఉండదు వాళ్ళ దగ్గర. మేము ఫస్ట్ వచ్చి మేము అమౌంట్ అడగం వాళ్ళకు. మేము వాళ్ళకి అమౌంట్ అడిగితే బాగుండదు. ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది దాన్ని చూడాలని అది చూస్తాము. చూసినాక వాళ్ళ దగ్గర అమౌంట్ ఉండదు. చాలాసార్లు అట్లా జరిగింది. అయినప్పటికీ మేడం లేదు, వదిలేసండి, మనకు కావాల్సింది అమౌంట్ కాదు, మనకు అనేది ఇక్కడ మనము సర్వీస్ చేయాలి, మన ఉద్దేశం మన డాక్టర్స్ అయింది సర్వీస్ చేయడానికి అనేసి ఆ ఉద్దేశంతో వాళ్ళ తర్వాత మా రిలేషన్షిప్ మంచిగా ఉండి పేషెంట్లతో వాళ్ళు తర్వాత తెచ్చిచ్చారు అమౌంట్. అట్లా కానీ ఎన్నోసార్లు అట్లా వదిలేసినాం. మన హాస్పిటల్లో ఇప్పుడు క్యూర్వేల్ హాస్పిటల్లో ఇంకా చాలామందికి తెలియదు, మన దగ్గర అనేది అన్ని సర్వీసెస్ ఉన్నాయి. లైక్ అల్ట్రాసౌండ్ కానీ, మనకు ఎక్స్రే కానీ, బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ అన్నీ మన క్వాలిటీ ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నాడు మన దగ్గర, నర్సెస్ ఉన్నారు. అందరూ అనేది ఒక క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని ఒక ఉద్దేశంతో ఇక్కడ పెట్టాము. మేము వచ్చింది ఇక్కడ మన్నీ కూడా 2014లో ఒక స్మాల్ క్లినిక్ పెట్టాము మేము.
2014 నుంచి ఇక్కడనే ఉన్నాను. 2014లో స్మాల్ క్లినిక్ పెట్టి దానికి మనకు మల్టీ స్పెషాలిటీ అనేది కన్వర్ట్ చేయడం జరిగింది 2023లో. ఇప్పటికీ మేము అనేది హాస్పిటల్ ఇంకా హాస్పిటల్ని ఇంకా బెస్ట్ సర్వీస్ ఇవ్వాలని మేము ఆ ఉద్దేశంతో ఇక్కడ ఇంకా ఉన్నాము. మన స్పెషలైజేషన్ డాక్టర్స్ గిట ఎవ్రీ టైం మనకు జనరల్ సర్జన్ కానీ ఎవరైనా కానీ మన పేషెంట్స్ ఇట్లా ఉన్నారు సార్, ఈ ప్రాబ్లం ఉంది అంటే ఒక కాల్ చేసినప్పుడే అందరూ వచ్చేసి వాళ్ళు ఏ ప్రాబ్లం ఉందా ఒక క్లియర్ చేసి వెళ్తారు. వాళ్ళ గిట నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను డాక్టర్స్కి గిట. ఎందుకంటే ఇంత పెరిఫెరియల్ ఏరియాలో వచ్చి చేయడం అనేది, ఒక క్వాలిఫైడ్ డాక్టర్ వచ్చి చేయడం అనేది చాలా ఇంపాసిబుల్. మేము చూస్తున్నాం కదా చాలా విలేజెస్లో ఎంత దూరంలో గిట డాక్టర్స్, క్వాలిఫైడ్ డాక్టర్స్ వెళ్ళడం లేదు. కానీ అది అసలు కరెక్ట్ కాదు. విలేజ్ సైడ్లో గిట వెళ్ళి విలేజ్ పీపుల్స్కి కరెక్ట్ ట్రీట్మెంట్, బెస్ట్ క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వాలని నేను అందరు డాక్టర్స్తో గిట చెప్తున్నాను రిక్వెస్ట్తోని.